ప్రతి హౌస్ వైఫ్ కూడా తన ఇంట్లో సహాయంగా తను కూడా ఏదో ఒక పని చేసి సంపాదించాలి, లేదా తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా ఒక స్టెప్ వేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ కొంచెం ఒక స్టెప్ వేసి ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని ఇబ్బందులు మనల్ని ఆపివేస్తూ ఉంటాయి. అవేంటంటే మన పాస్ట్లో కొన్ని సిచ్యువేషన్స్ కానీ కొన్ని సంఘటనలు కానీ ఏవైనా జరిగి ఉంటే ప్రజెంట్లో జరుగుతున్న వాటిని మనం బుర్రలోనే పెట్టేసుకొని వాటిలోంచి బయటికి రాకుండా మనం ఏమి చెయ్యాలనుకున్నా మనం చెయ్యకుండా ఆగిపోతూ ఉంటాం. అసలు మెయిన్ రీజన్ కూడా అదే. ఆల్రెడీ తల మీద బాగా బరువు పెట్టుకొని మళ్ళీ వేరేదాన్ని తలపై పెట్టుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అలానే ఏవేవో బాధల్ని, బరువుల్ని, అలానే ఇబ్బందుల్ని మన బుర్రలో పెట్టేసుకొని మనం మళ్ళీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే మన బుర్ర కూడా యాక్సెప్ట్ చేయరు కదా. ఫస్ట్ మన బుర్రలో ఉన్న దాన్ని అంతా మనం డిలీట్ చేసేయాలి, దాన్ని బయటికి తీసేసేయాలి. అప్పుడే రీఫ్రెష్గా మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం, మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. పదే పదే ఎప్పుడో జరిగిన వాటిని మనల్ని బాధ పెడుతూ ఉన్న వాటిని మనం గుర్తు చేసుకుంటూ ఎంత బాధపడుతున్నా అవి వెళ్ళిపోవు కదా మన లైఫ్లో నుంచి. వాటిని ఎలా అధిగమించాలో, వాటిని ఎలా దాటి ముందుకు రావాలో మనం ఆలోచించి మన మైండ్ సెట్ని మార్చుకొని వాటిని అధిగమించి ముందుకు వచ్చినప్పుడే మనం మంచి మార్గంలోకి వస్తాం. అలానే మనం ఏమి చేయాలనుకుంటున్నామో దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. సో మన ధైర్య సహనే లక్ష్మిలో మీ యొక్క రీఫ్రెష్ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు. మీరు మీ మనసులో ఉన్న బాధను, భారాన్ని తగ్గించుకొని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు. మీ బాధను నేను వింటాను, మీ బాధ అంతా తీసివేసి హ్యాపీగా రీఫ్రెష్గా ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేసేలా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. నేను మీ అనుష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్. మీకు మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అంతకంటే ముందు నేను మీలాగే ఒక హౌస్ వైఫ్నని గుర్తుంచుకోండి. నేను మీలానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని దాటి ఇలా మీ ముందు నుంచోగలిగాను. సో ప్రతి మహిళ తన మైండ్ సెట్ని మార్చుకుంటే అన్నిటినీ ఆటోమేటిక్గా మార్చుకోగలుగుతారు.